హే క్యూటీస్, ఈరోజు మన మినీ వ్లాగ్ వచ్చేసి నేనైతే రిసెప్షన్కి వచ్చేసాను. రిసెప్షన్ ఆ మ్యారేజ్ వీడియో ఏం పెట్టలేదే, మరి రిసెప్షన్ ఏంది మ్యారేజ్ లేకుండా అని అనుకోకండి. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల మ్యారేజ్కి అయితే వెళ్ళలేదు, కుదరలేదు కాబట్టి. సో ఇక్కడైతే రిసెప్షన్ అయితే మా ఇంటి దగ్గరే చేస్తున్నారు కాబట్టి రిసెప్షన్కి అయితే వచ్చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తినేసాం, ఎందుకంటే టైం అప్పటికే 1:30 అలా అయిపోయింది కాబట్టి. సో ఫస్ట్ ఫుడ్ తిన్న తర్వాత కదా ఏదైనా. ఇంకా వచ్చేస్తే ఫుడ్ విషయానికి వచ్చేస్తే మా మమ్మీ ఏమో టైం అయిపోయింది, ఆకలి వేస్తుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా తినేసింది అనుకోండి. సో అలా అలా కలుపుకుంటూ మెల్లమెల్లగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే ఫుడ్ అయితే తింటా ఉన్నాము. సో పెరుగు పచ్చడేరా స్వామి అంటే ఆయన గారేమో ఒట్ట ఎర్రగడ్డలే వేసాడు. దీంతో ఎలా తినాలిరా బాబు, కొంచెం పెరుగు వేయరా అంటే అప్పుడు మళ్ళీ వేసాడు. ఇస్మాయిల్ అన్న మర్యాదలు తగ్గుతున్నాయి, కొంచెం వచ్చి చూసుకో. ఇస్మాయిల్ అంటే ఎవరో అనుకోబాకండే, మా ఇంటి దగ్గర అన్న అదే పెళ్ళి కొడుకు వాళ్ళ అన్నండోయ్. ఆల్మోస్ట్ అందరైతే తినేసి కూడా వెళ్తున్నారు, మనమైతే పెట్టించుకున్నాం కొంచెం కూడా నసికి నసికి తింటున్నాం అనమాట. అట్లా ఉంటుంది మనతోటి. మధ్యలో మన కెమెరా అన్న కూడా వచ్చేసారు. సో అందరైతే నైస్గా తినేస్తున్నారు. అబ్బో మనమైతే శుభ్రంగా తినేసి హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాం. మమ్మీ డ్రెస్ ఎలా ఉంది మర్చిపోయాను, బాగుందా? మమ్మీ ఏదేసినా బాగుంటుంది అనుకోండి, కానీ మనమే రెడీ కాకుండా ఏం కాకుండా సింపుల్గా అలా వెళ్ళిపోయామన్నమాట. నాకైతే చెడ్డ చిరాకు అసలు ఈ ఎండలో అసలు అలా రెడీ అయిపోయి ఎలా మేనేజ్ చేస్తామో ఆ డ్రెస్ని. ఆ కష్టాలు నాకు వద్దురా బాబు అని చెప్పి నేనైతే సింపుల్గా వెళ్ళిపోయాను. మా మమ్మీ చూడండి ఐస్ క్రీమ్ తినేసింది. తీరా నేను వెళ్ళి చూస్తే ఐస్ క్రీమ్ లేదే, మళ్ళీ అవమానం. ఇస్మాయిల్ అన్న ఎక్కడున్నావు నువ్వు, నాకు ఐస్ క్రీమ్ పెట్టలేదు మీరు అసలు. ఇంక తినేసాము, అయిపోయింది. అలా కళ్యాణ మండపం అంతా ఒక రౌండ్ వేసుకున్నాం తిరుక్కుంటూ. సో నేను ఈ డ్రెస్లో వచ్చాను, చూడండి మన అవతారం ఎలా ఉందో. ఇలా వచ్చేస్తే మనం ఏం డ్రెస్ వేసుకున్నాం కూడా తెలియదు. అలా జరిగిందనమాట ఈరోజైతే. ఇంకేముంది, ఇంక టైం అయిపోతుంది. మనం తీసుకొని వచ్చిన గిఫ్ట్ మీదైతే నేమైతే రాసేసి అయితే వాళ్ళకైతే తీసుకుని వెళ్ళి ఇచ్చేద్దామని నేను మా తమ్ముడు అయితే గిఫ్ట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం. సో నేను పేరు రాశాను, అది కరెక్టేనా నాకు కూడా తెలియదు, ఏదో రాసేసాను. సో చూడండి మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారు, బాగున్నారా? వాళ్ళ జోడి బాగుందా లేకపోతే ఇస్మాయిల్ అన్న వాళ్ళ జోడి బాగుందా? ఇస్మాయిల్ అన్న ఇందని చెప్తున్నాం, ఎవరమ్మా? అదో వీళ్ళేనండి, ఇస్మాయిల్ మమ్మున. వీళ్ళ పేరు ఎలా ఉంది? మా షన్నుగాడు చూడండి అన్నం తినడానికి గోల గోల చేస్తున్నాడు. వాడికైతే అన్నం పెట్టాలంటే పెద్ద తిప్పలే అనుకోండి, పాపం అంతా తిప్పిస్తాడు. తిప్పించినా లాస్ట్కి తింటాడా? అది కూడా తినడు అసలు. వాడైతే పుట్టినప్పుడు 7 monthsలో అయితే పుట్టేశాడు. 7th month బేబీ వాడు. ఎంత చిన్నగా ఉన్నాడు అప్పుడైతే. నాకు చూసి అయితే అంత చిన్న బేబీ కదా, నాకు చూడంగానే అయితే భయం వేసేసింది. అలా చూస్తే అంత పెద్ద అయిపోయాడు అనమాట. ఇంకా అదనమాట మన మినీ వ్లాగ్. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.